నమస్తే అండి. వెల్కమ్ టు సంకల్ప సిద్ధి. మనతో ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ శ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. మనం ఒక 1 వీక్ బ్యాక్ ఒక ప్రోమో సంకల్ప సిద్ధికి సంబంధించి ప్రోమో రిలీజ్ చేయటం జరిగింది. దానికి హ్యూజ్ రెస్పాన్స్, చాలామంది మెసేజ్ చేయటం జరిగింది. వాటిలో కొన్ని సమస్యలు ఈరోజు గురువుగారి ముందుకి తీసుకురావటం జరిగింది. నమస్తే సార్. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మనకు సంకల్ప సిద్ధి ప్రోగ్రామ్కి జయ గారు మెసేజ్ చేశారు. గురువుగారు, నా పేరు జయ, నాకు 2 మగపిల్లలు. పెద్ద బాబు చదువుకొని మంచి జాబ్ చేస్తున్నాడు, చిన్న బాబుకి జాబ్ లేదు. MBA చదివినా ఇంతవరకు ఉద్యోగం రాలేదు. బాబు పేరు వెంకట్, పుట్టిన తేదీ 10/9 నెల 1992, సమయం సాయంత్రం 8:46, హైదరాబాద్. దయచేసి పరిష్కారం ఉంటే తెలియచేయండి సార్. జయ గారు, మీరు అందించినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి యొక్క జన్మ నక్షత్రం శతభిష నక్షత్రం, 1వ పాదం, కుంభరాశి, మేషలగ్నం. ఇక్కడ మీ అబ్బాయి యొక్క జాతకాన్ని మీకు లైవ్గానే మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. జన్మించిన లగ్నం మేషలగ్నం, శతభిష నక్షత్రం, 1వ పాదం. ఇక ఉద్యోగ స్థానం అంటే ఉద్యోగం అంటే ఏంటమ్మా? సాధారణంగా జాతక జ్యోతిషం ప్రకారం 10వ స్థానం ఉద్యోగ స్థానం. వృత్తి, వ్యాపారం, కీర్తి ప్రతిష్టలు, ఆ వ్యక్తి చేసేటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ఆ 10వ స్థానాన్ని బట్టి ధర్మ కార్యాచరణ, ఇవన్నీ కూడా మంచి పద్ధతులుగా ఉంటాడు. ఇవన్నీ 10వ స్థానం నుంచి మనకు తెలియచేయడం జరుగుతుంది. అయితే ఉద్యోగం అంటే 10వ స్థానం అని కాకుండా ఉద్యోగంలో చాలా ఉంటాయి. ఏంటి? డబ్బు సంపాదన ఉంటుంది. డబ్బు సంపాదన అన్నప్పుడు మరి ధనస్థానం కౌంట్లోకి వస్తుంది. తర్వాత 7th హౌస్ అంటే, ఎందుకంటే ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఇక్కడ కూర్చొని ఒక క్యాబిన్లో కూర్చొని చేయడు కదా. 10 మందితో పరిచయాలు. ఈ కాలంలో 10 మందితో సంభాషణ చేస్తే కానీ ఉద్యోగం గడవనేటువంటిది, ఉద్యోగంలో ఉండేటువంటి సాధక బాధలు. కాబట్టి 7వ స్థానం చూడాలి. అలాగే ఆ వ్యక్తి యొక్క సామర్థ్యము. ఎందుకనంటే అందరూ గొప్పగా చదువుకుంటారు కానీ గొప్పగా ఉద్యోగాలు రావు. ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టుగానే, జయ గారు చెప్పినట్టుగానే, MBA చేసిన 92లో పుట్టినటువంటి వ్యక్తికి ఇప్పటికీ MBA చేసి ఉన్నా కానీ ఇప్పటికీ ఉద్యోగంలో నిలదొక్కుకోలేకపోయాడు. అంటే ఉన్నతమైన చదువు చదివాడు కానీ సామర్థ్యం, క్యాపబిలిటీ, ఆ క్యాపబిలిటీ కూడా చూసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అబ్బాయి యొక్క జాతకంలో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఉన్న లోపాలని మనం చూసుకుందాం. ముఖ్యంగా జన్మించిన లగ్నానికి దశమాధిపతి, మీ అబ్బాయి జన్మించిన వెంకట్ జన్మించిన లగ్నానికి దశమాధిపతి శని భగవానుడు. ఈ శని భగవానుడు జాతకరీత్యా సొంత క్షేత్రంలోనే ఉండడం కానీ రిట్రాగేషన్లో అయ్యాడు. అయితే జన్మించిన లగ్నానికి పాపకారకుడు, అవయోగాన్ని ఇచ్చేవాడు, కానీ రిట్రాగేషన్ కాబట్టి యోగత్వంలోకి వెళ్తాడు. అయితే ప్రధానంగా ధనస్థానము, ఇతరులతో వ్యవహరించేటువంటి భాగస్వామ్య స్థానాధిపతి అయినటువంటి వాడు శుక్రుడు. ఇట్టి శుక్రుడు సామర్థ్య స్థానంలో నీచ స్థితి పొంది ఉన్నాడు. ధనాధిపతి బలహీన పడిపోయాడు. ఇక ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశానాథుడు ఎవరయ్యానంటే గురు మహాదశ. అంటే ఆల్రెడీ ఇంకా 4th మే వరకే ఉన్నది ఈ అబ్బాయికి గురు మహాదశ ఎండింగ్. ఓకే. కాబట్టి నవమాధిపతి వ్యయాధిపతి అయినటువంటి గురువు రవితో కలిసి ఉండి రవిక్షేత్రంలో ఉండడం, సామర్థ్య స్థానాధిపతి కూడా అయినటువంటి బుధుడు రవితో కలిసి రవిక్షేత్రంలో ఉండడం, ఈ కారణం చేత రవి కంట్రోల్లోకి వెళ్ళిపోయారు వీళ్ళు. అంటే ఏంటి? అస్తంగత దోషాన్ని పొంది ఉన్నారు. రవి 24 degrees, గురువు 29 degrees, తర్వాత సంబంధించినటువంటి బుధుడు కూడా 20 degrees. అంటే రవి కంట్రోల్లోకి 2 గ్రహాలు వెళ్ళిపోయాయి. దశానాథుడైనటువంటి గురువు, పోరాటాన్ని సూచించేటువంటి వాడు బుధుడు కంట్రోల్లోకి వెళ్ళిపోవడం వల్ల ఈ అబ్బాయికి ఉండేటువంటి లక్షణం ఎలా ఉంటుందంటే, ఏదో కొద్ది ప్రయత్నాలు, ఒకసారి ఇంటర్వ్యూలు వచ్చాయనుకోండి, ఏదో వారానికి ఒక 4-5 ఇంటర్వ్యూలు వచ్చాయనుకోండి, ఒక 2 ఇంటర్వ్యూలకు వెళ్తాడు, సక్సెస్ కాలేకపోతే మిగతా 3 ఇంటర్వ్యూలు మానేస్తాడు. ఎందుకు? ఇక నా వల్ల కాదులే, నాకు రాసి పెట్టలేదే. మళ్ళీ కొంత బూస్టప్, పెద్దవాళ్ళు
చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం వల్ల మళ్ళీ ఇంకొక కొంతకాలానికి బ్రేక్ తీసుకొని మళ్ళీ చేస్తాడు. అంటే ఒక సాధించాలనే తపన అనేటువంటిది ఉండదు, ఓకే. ఏదో నడుస్తుందిలే అన్నట్టుగా ఉంటుంది. దానివల్ల ఏమైపోతుంది, ఇది ఎందుకు వచ్చింది అక్కడ గుణం అంటే రవి కంట్రోల్లోకి వెళ్ళిపోవడం వల్ల. కానీ జయ గారు, మీ అబ్బాయి యొక్క భవిష్యత్తు మారబోతుంది అతి త్వరలో. ఎందుకనంటే 2024 మే 4వ తారీఖు నుంచి ఈ అబ్బాయి జాతకరీత్యా శని మహాదశ ప్రారంభమవుతుంది. ఇట్టి శని మహాదశ జాతకునికి యోగిస్తుంది కాబట్టి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. మంచి జాతకమే. ఈ యొక్క మే తర్వాత జీవితాలు మారిపోతాయి. మీ అబ్బాయి జీవితం చక్కగా ఉంటుంది, భవిష్యత్తు అందంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వచ్చే సంవత్సరం ఉగాది తర్వాత ఈ అబ్బాయికి వివాహం కూడా జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. సరే, అలానే ఇటువంటి సమస్యలు, ఇటువంటి ఈ జాతకం ఉన్న వాళ్ళకి, ఈ ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి సార్? ప్రధానంగా వీక్షించేటువంటి ట్రీ మీడియా ప్రేక్షకులు కూడా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఉద్యోగ సమస్య ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఈ రోజుల్లో చేస్తున్నటువంటి ఉద్యోగంలో జాతకంలో బాగున్న వాళ్ళకి మాత్రమే ఆనందంగా ఉంటుంది, ఉన్న దాంట్లో పైకి ఎదుగుతుంటుంటారు. కొంతమంది ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగంలో పైకి ఎదగలేకపోవడము, సమస్యలు అధికంగా ఉండడం, తోటి వాళ్ళు సహాయ సహకారాలు అందించకపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అలాగే ఎంత ప్రయత్నించినా ఆశించినటువంటి ఉద్యోగం లభించదు. ముఖ్యంగా జాతక ప్రకారం ఎవరైనా కానీ ఉద్యోగ కారకుడు రవి కాబట్టి ఆదివారం నాడు నియమాలు పాటించాలి. ఆదివారం నాడు ఉద్యోగం బాగుండాలనుకునే వాళ్ళే కాకుండా ఎవరైనా కానీ ఆదివారం నియమం పాటించినట్లయితే మిగతా 6 రోజులు ఆనందంగా ఉంటాయి. ఆదివారం నాడు మద్యము, మాంసము, మైథునము, నూనె పెట్టుకోవడం ఇలాంటివి చెయ్యకూడదు. ఇవి ముఖ్యంగా పాటించాలి. ఇక ప్రతిరోజు కూడా అందరూ సాధారణంగా ఉద్యోగం బాగుండాలి, మంచి ఉద్యోగం లభించాలనుకునే వాళ్ళు ప్రతిరోజు లేవగానే స్నానాధికాలు పూర్తి చేసుకొని సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు చదవాలి. ఇక ప్రతి సోమవారం ఉదయం 7:30 లోపల చెరుకు రసంతో ఈశ్వరుడికి అభిషేకం 11 సోమవారాలు చేయాలి. ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి కానీ, లేదా ఉద్యోగంలో ఎదుగుదల రావడం కానీ, ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలు కానీ తొలగిపోతాయి. ఇక జయ గారు, మీ అబ్బాయి యొక్క జాతకాన్ని కనుక పరిశీలన చేసుకొని ఉద్యోగంలో ఎదగాలి, మంచి ఉద్యోగం రావాలనుకునేటట్టయితే ప్రధానంగా రాహుకి కేతువుకి సంబంధించినటువంటి జపతర్పణ హోమాదులు, రాహుకి కేతువుకి, అలాగే బుధుడికి, గురువుకి, శుక్రుడికి, ఈ 5 గ్రహాలకి జపతర్పణ హోమాది కార్యక్రమాలు జరిపించుకోండి. తప్పకుండా మీ అబ్బాయికి ఈ మే తర్వాత మంచి భవిష్యత్తు ఉండేటువంటి దశ జరగబోతుంది. అన్నీ మంచిగా జరుగుతాయి. శని మహాదశ చక్కగా యోగిస్తుంది. ఇంకా మీ అబ్బాయి జాతకంలో కాకుండా, ఎందుకంటే పితృదోషం ఉందేమో ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. ఎందుకంటే దోషం అనేటువంటిది ఒక వ్యక్తికి కాదు, ఇది కుటుంబానికి సంబంధించిన దోషం. అంటే మీ వైపు 3 తరాలు, అంటే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలున్నా, 60 సంవత్సరాల లోపల చనిపోయినా, పిండ ప్రదానాలు చేయలేకపోయినా, లివర్, కిడ్నీ క్యాన్సర్ రోగాలతో మరణించిన, ఇవన్నీ పితృశాపాలు. కాబట్టి ఈ పితృశాపాలకి పరిహారం పాటించండి. నాసికా ప్రాంతంలో తాంత్రికంగా చేస్తారు. ఇంకా ఇతరత్ర ప్రాంతంలో తూతూ మంత్రంగా మీ పట్ల ప్రేమగా కాకుండా, నిజాయితీతో కాకుండా చేస్తారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల పితృదోష పరిహారాలు అనేటువంటివి నిజాయితీగా చేయించడం జరుగుతుంది. అవకాశం ఉంటే కార్యక్రమంతో కాంటాక్ట్ చేయవచ్చు. అలాగే ప్రతి మనిషి జీవితంలో ప్రతి సమస్యకి పరిష్కారం అనేటువంటిది ఉంటుంది. సమస్య అయినా పరిష్కారమైన నవగ్రహాల యొక్క దశలు అంతర్దశలు కాబట్టి నవగ్రహాలే సంపూర్ణంగా మానవుడి యొక్క జీవితాన్ని నిర్దేశిస్తాయని దృష్టిలో పెట్టుకొని ప్రతి నెల కుంభకోణంలో దగ్గరున్నటువంటి చుట్టుపక్కల దేవాలయాలు, నవగ్రహ టెంపుల్స్లో 5 రోజుల పాటు నవగ్రహాల యొక్క హోమాలు, అలాగే ఉద్యోగ ప్రాప్తికి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమంతో కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు, మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు సార్. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.